కృష్ణతేజ గారు, అండి చెప్పాలండి. కానిస్టేబుల్స్ కావచ్చు, హోంగార్డు కావచ్చు, ఇలా చనిపోవడం అంటే ఎలా అనిపిస్తుంది మీకు? సురేష్ గారు, ఇప్పుడు ఇక్కడ హోంగార్డులైనా కానివ్వండి, అటు కానిస్టేబుల్ కానివ్వండి, ఇవాళ హోంగార్డ్ మనం దారుణంగా సూసైడ్ చేసుకోవడం చూస్తున్నాం. అదే వేతనాలు పడుతున్నాయి లేదని. 5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఒక క్రైటీరియా ఉండాలి. జనరల్ వీళ్ళ సెలెక్ట్ చేసుకునేటప్పుడు హోంగార్డులని వీళ్ళ కాంట్రాక్ట్లు వీళ్ళని రెగ్యులరైజ్ చేసేటప్పుడు ఒక క్రైటీరియా అడాప్ట్ చేయాలని చెప్పి ఒక జియో తీసుకొచ్చినారు. ఆ జియోలో ఏముంది, వాళ్ళని ఒకవేళ తీసేయాలనుకుంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, ప్లస్ డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పి. కానీ అది ఎక్కడ కూడా ఆచరణలో సాధ్యం పడటం లేదు. రెండో విషయం ఆయన ఏం చెప్పినారంటే, దేశంలో ఎక్కడా లేని వేతనాలు ఇవాళ తెలంగాణ సమాజంలో మేము హోమ్ గార్డులకు ఇస్తున్నాం, అది 21,500 రూపాయలు అని చెప్పినాడు. మరి ఆ 21,500 రూపాయలు అది నామమాత్రంగానే ఎందుకు ఉండిపోయినాయి? ఇవాళ 5 నెలలుగా బకాయిలు హోమ్ గార్డులకు రావటం లేదు. 5 నెలలుగా ఒక మనిషికి 21,500 రూపాయలు జీతం కూడా రావటం లేదంటే వాళ్ళు ఎందుకు పని చేయాలా? అది కూడా వాళ్ళకి టర్మినేషన్ కూడా ఆయన ఏం చెప్పినాడు, మళ్ళీ అదే సభా వేదికగా టర్మినేషన్ కూడా నోటీస్ ఇచ్చి టర్మినేట్ చేయాలని చెప్పినాడు. కానీ ఇప్పుడు నోటీస్ ఇచ్చి స్పాట్ టర్మినేషన్ జరుగుతుంది తెలంగాణలో. అప్పటికప్పుడు వెళ్ళిపోమని చెప్పి, ఇంకా అధికార ఒత్తిడిలకు అయితే వేరే డిసిప్లినరీ కమిటీ ఎక్కడ పోయిందో, అసలు ఎంప్లాయీ గ్రీవియన్స్ మెకానిజం అని ఉంటుంది. ఎవరైనా మామూలుగా ఇప్పుడు ఈ పోలీసులలో కూడా అసలు గ్రీవియన్స్ మెకానిజం ఎక్కడ పోయిందో, అసలు ఉన్నతాధికారులు అధికారులు డీజీపీ పర్యవేక్షణలో ఉంటుంది అంత కమిటీ. అది కమిటీ ఏం ఏం చేస్తుందో తెలంగాణ సమాజమే కాదు, అటు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి కూడా ఇందాక పెద్దలు చెప్పుకుంటూ మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూడండి అండి, నియామకాలు అనేది రాష్ట్ర పరిధిలో అంశం, లా అండ్ ఆర్డర్. ఇవాళ నిజంగా దీనికి పరిష్కారం ముఖ్యం. ఇవాళ రవీందర్ గారు ఆత్మహత్య చేసుకున్నారు, రేపు దీని పరిష్కారం కాకపోతే ఇంకొకరు ఆత్మహత్య చేసుకుని దయనీయ పరిస్థితి రాకూడదు. పరిష్కారం ఏంటిది? డెఫినెట్లీ ఒక క్యాలెండర్ ఇయర్ వీళ్ళకి రిక్రూట్మెంట్ డెఫినెట్లీ తీసుకోవాలా. దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టాలా, సెలక్షన్ ప్రొసీజర్ అంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టి దానికి అనుకూలంగా నియమించుకుని అది పర్మనెంట్ బేసిస్ కాంట్రాక్ట్ బేసిస్ ముందు వాళ్ళకి చెప్పి, వాళ్ళకి పర్మనెంట్ బేసిస్ అది ఏంట వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ ఫార్మేట్ ఎంత వాళ్ళ టెన్యూర్, రిటైర్మెంట్ ఏజ్. ఒకవేళ కాంట్రాక్చువల్ బేసిస్ అయితే వాళ్ళ ఎన్నేళ్ళు వాళ్ళు ఉండాలా, ఎన్నేళ్ళు అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి తీసేయాలా. కాంట్రాక్ట్ బేసిస్ అయితే ఇది నియామకం తీసుకున్నప్పుడు వాళ్ళకి పారదర్శకంగా పెడితే డెఫినెట్ ఏముండవు. ఎందుకంటున్నానంటే అండి, ఇవాళ తెలంగాణలో హోంగార్డులకి ట్రావెల్ అలవెన్స్ లేదు, డిఏ లేవు, పిఎఫ్ లేవు, ఆఖరికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఉండడానికి ఇల్లు, ఓకే హౌస్ అలవెన్స్ లేదు, గ్రాట్యుటీ కృష్ణతేజ లేదు, గారు, ఒక్క నిమిషం ఏమీ మళ్ళీ మీ దగ్గరకు లేకుండా వస్తా. ఒక 30 నుంచి 35 ఏళ్ళ సర్వీస్ ఉన్న వాళ్ళని కూడా తీసేస్తుంటే, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉద్యమకారుడు ఉన్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు ఏమన్నారండి, వాళ్ళు తెలంగాణ వచ్చిన హోమ్ గార్డ్ నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటా అని చెప్పినాడు. మరి రైట్, హోమ్ ఒక్క గార్డ్ నిమిషం. నీ కళ్ళెదురుగా నీ కళ్ళెదురుగా నిప్పు కృష్ణతేజ గారు, మీ రాజేస్తున్నప్పుడు దగ్గరకు వస్తా, ఒక్క నిమిషం. ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించడం లేదు? ఓకే.